రైతులు కూలీల కొరత చాలా ఇబ్బంది పడటం, కూలీలు దొరకకపోవటం, ఎక్కువ కాస్ట్ అవ్వటం, ఇట్లా వీటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మేము గమనించి రైతులకి అండగా నిలవాలని చెప్పేసి ఈ రోబోట్ని చేయడం జరిగింది. ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా ఇప్పుడు ఎద్దులకి కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళకి సపరేట్గా ఒక మనిషిని పెట్టి దాన్ని ఆపరేట్ చేసుకోవాలి. కాకపోతే ఇది ఎవరైనా ఆపరేట్ చేసుకునే విధంగా దానికంటూ నాలెడ్జ్ ఉండాలి. దీనికి ఎటువంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఎవరైనా సరే ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా దీన్ని జరగడం జరిగింది. కంపెనీ వచ్చేసి రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. రైతే రాజు అన్న మాటని వాస్తవికం చేయడానికి మేము ఒక 3 years నుంచి R&D చేసేసి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోబోట్ని తయారు చేయడం జరిగింది. ఈ రోబోట్ వచ్చేసి అంతర్సేద్యానికి, ఆరుతడి, మెట్ట పంటల్లో ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఈ రోబోట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్, బ్యాటరీ ఓరియంటెడ్, రిమోట్ ఆపరేటెడ్. సో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా దీన్ని చేయడం జరిగింది. అయితే దీనికి వచ్చేసి 9 రకాల టూల్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఫ్యూచర్లో అనేక టూల్స్ని చేసేసి ఫార్మర్స్కి ఉపయోగపడే విధంగా చేయాలనేది మా ఆశయం. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ బ్లేడ్ వచ్చేసి బ్లేడ్తో మనకి ఒక ఎకరా వచ్చేసి గంటలో ఎకరాన్ని అంతర్సేద్యం చేసుకోవచ్చు. బ్లేడ్ డెప్త్ వచ్చేసి 3 నుంచి 4 అడుగుల డెప్త్ వరకు ఉంటుంది. ఇది ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఇంప్లిమెంట్ తీసుకొచ్చి ఇంకో ఇంప్లిమెంట్ కూడా ఈజీగా ట్రాక్టర్కి ఏ విధంగా అయితే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా పెట్టాము. దీనికి రోటావేటరు, డక్ ఫూటు, ఇస్ట్ బ్లోయరు, బూము, రీల్ స్ప్రే అనేది 3 రకాల స్ప్రేలు ఉంటాయి. అదేవిధంగా లోడ్స్ క్యారీ చేసుకోవడానికి ట్రాలీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ట్యాంక్, వాటర్ ట్యాంక్ స్ప్రేయింగ్ వచ్చినప్పుడు 100 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా మనకి బ్యాటరీ ఓరియంటెడ్, 2.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మనం ఏదైతే ఇంప్లిమెంట్ యూజ్ చేస్తామో దాన్ని బట్టి ఛార్జింగ్ కెపాసిటీ వస్తుంది. మనకి బ్లేడు, గొర్రు, గుంటక వీటికైతేనేమో 3 నుంచి 4 గంటలు ఛార్జింగ్ వస్తుంది. అదే స్ప్రేయింగ్కి, లోడింగ్ క్యారీ చేయడానికి, ట్రాలీ వాడుకోవడానికి అయితే 4 నుంచి 5 గంటలు ఛార్జింగ్ వస్తుంది. మెయిన్ బేస్ వెహికల్ అయితే 5 గంటలు రన్ చేసుకోవచ్చు. ఇంటర్ కల్టివేషన్కి, స్ప్రేయింగ్కి, లోడ్స్ క్యారీయింగ్కి అన్నిటికీ వాడుకోవచ్చు. అదేవిధంగా బరువులు మోయడానికి క్యారియర్ కూడా వాడుకోవచ్చు. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దామండి. ఈజీ రిమోట్ ఆపరేటెడ్, ఫ్రంట్ బ్యాక్. వచ్చేసి బ్లేడ్, దీని యాక్చువేటర్, లిఫ్టింగ్ అప్ అలాగే డౌన్. మీరు డౌన్ డెప్త్ ఇచ్చేటప్పుడు ఇట్లా స్లోగా డెప్త్ ఇచ్చేసి ముందుకు ఫార్వర్డ్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ రన్నింగ్లో అప్ చేసుకోవచ్చు. దీనికి సర్టెన్ టిల్ పాయింట్స్, కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. లోడ్ ఎక్కువ పడితే ఆటోమేటిక్గా అది వెహికల్ ఆగిపోతుంది. టర్నింగ్ కూడా 360 degrees టర్నింగ్ ఉంటుంది. అలాగే లైట్స్ కూడా ఆన్ అయిపోతాయి. ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఆల్సో దీనికి అటాచ్ అయి ఉంటాయి. రిమోట్లో చూసుకొని ఆపరేట్ చేసుకునే విధంగా దీన్ని చేయటం అయితే జరిగింది. హార్న్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలా సులువుగా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెహికల్ కనెక్షన్, రిమోట్ ప్రెస్ చేస్తే మన వెహికల్కి ట్రాన్స్మిటర్కి యాక్సెస్ ఇచ్చినట్లు. ఇది ఫ్రంట్ బ్యాక్. ఇది స్టీరింగ్, మనకి లెఫ్ట్ రైట్ 2 టర్నింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఇస్తున్నామో అప్పుడే మన స్టీరింగ్ ఇట్లా ఇచ్చుకోగలం. అదేవిధంగా ఇది వచ్చేసి యాక్చువేటర్, అప్ అండ్ డౌన్.